ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ సిబిఐ డైరెక్టర్కి రాసినటువంటి లేఖలో స్పష్టంగా అనేక అంశాలను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోయింది, ప్రజాస్వామ్య ఉల్లంఘన జరుగుతోంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, ఎక్కడికక్కడ నడివీధుల్లో మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలని సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు సుబ్రహ్మణ్య స్వామి ఒక లేఖ రాశారు. తిరుపతిలో జరిగినటువంటి ఉదంతాలకు సంబంధించి ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలో 49 మంది కార్పొరేటర్లకు గాను 48 మంది కార్పొరేటర్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఒకే ఒక్క కార్పొరేటరు తెలుగుదేశానికి సంబంధించినప్పటికీ అక్కడ విచ్చలవిడిగా కార్పొరేటర్లపై దాడులు, దౌర్జన్యం, హింస, వాళ్ళని కిడ్నాప్ చేయటం, చివరికి ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి 4 కౌన్సిలర్లతో సహా వారిని రానివ్వకుండా చేయటం, ఓటు వేయనీయకుండా చేయటం, అంతేకాకుండా ఎంపీని కూడా లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి. ఇంత దౌర్జన్యకాండ, దమనకాండ, రాజ్యాంగ ఉల్లంఘన నడి రోడ్డు మీద పట్టపగలు జరుగుతున్నా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఈ అంశం మొత్తాన్ని హాస్యాస్పదంగా తీసుకోవటం, దీని అంతటిని సుబ్రహ్మణ్య స్వామి తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ హక్కులకు కూడా ఇది ఉల్లంఘన, మానవ హక్కుల హరణం జరిగినట్టుగానే భావించాలని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే అసలు కార్పొరేటర్లు బయటికి రాలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి, వారి ఆస్తులు ధ్వంసం చేస్తామని హెచ్చరిక, చంపేస్తామని హెచ్చరిక, వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులైనటువంటి పరిస్థితి, వీటన్నిటినీ పేర్కొంటూ తిరుపతిలోనే కాదు మొత్తం ఏపీ అంతటా కూడా ఇదే రకమైన భయానక వాతావరణం నెలకొన్నది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపైన సరైనటువంటి చర్య తీసుకోలేని ఎన్నికల కమిషన్, అంటే ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఏ ఎన్నికలైనా జరుగుతాయి, అట్లా స్టేట్ ఎన్నికల కమిషన్ పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఒక ప్రేక్షక పాత్ర వహించటం, మౌనముద్ర దాల్చటం, ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఏ అంశాన్ని తీసుకున్నా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆయన దానిపైన స్పష్టమైనటువంటి చర్యకు దిగుతారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్స్లో కానీ కార్పొరేషన్స్లో కానీ తమకు బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఈ రకమైనటువంటి ప్రలోభాలకు పాల్పడటం, లేదా దాడులు చేయటం, దౌర్జన్యం చేయటం, అధికారులను వశపరుచుకొని ఏ రకంగా అయినా తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం పోలీసుల ద్వారా హుకుం జారీ చేయటం, ఈ మొత్తం ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం, ఎన్నికల కమిషన్ మౌనంగా చూస్తూ ఉండిపోవటం, అసలు ఇంత జరుగుతున్నా, ఇంత విచ్చలవిడిగా ఇంత దౌర్జన్యకాండ జరుగుతున్నా రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో అర్థం కావటం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ స్థితిలో అయినా ఇప్పటికైనా ఖచ్చితంగా సిబిఐ ఈ విషయాన్ని కలగజేసుకొని ఈ విషయాన్ని మొత్తం కూలంకుషంగా పరిశీలించి పరిశోధించి మొత్తం మీద దీనిపైన ఒక చర్య తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాంగం సమాధి అయిపోతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, ప్రజాస్వామ్యం నడివీధిలో అభాసపాలైపోతుందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొంటున్నారు. అంతేకాదు ఆయన మొత్తం జరిగిన అంశాలన్నిటినీ సోదాహరణంగా వివరించారు. తిరుపతిలో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన సోదాహరణగా తన లేఖలో వివరించారు. అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా పిడుగురాళ్ళు కానీ, పాయకరావుపేట కానీ, తుని కానీ, మిగతా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఎక్కడ కూడా మరి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, దీనివల్ల పరిస్థితులు మరింత దిగజారి శాంతి భద్రతల పరిస్థితులు నెలకొనేటువంటి వాతావరణం కనబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో
లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతల పరిస్థితులు లేవని ఆయన స్పష్టంగా తన లేఖలో పేర్కొన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, అలాగే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, సో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, వీటన్నిటినీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇవాళ ఆయన సిబిఐ డైరెక్టర్కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన ఇంతటితో ఈ అంశాన్ని వదిలిపెట్టరని, అదే రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదా లోక్సభ స్పీకర్కి కానీ మిగతా వారికి కూడా ఈ అంశాలన్నింటినీ తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అలాగే భారత ఎన్నికల కమిషన్ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ పరిణామాలు పరిస్థితుల్ని బయటి ప్రపంచం కూడా ఎలా చూస్తోంది, జాతీయ మీడియా కూడా ఈ అంశాలపైన తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కనీసమైన చలనం కూడా లేదు, కనీసం చలించడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే, మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నా సరే, రాజ్యాంగం మరి కూలిపోతుందన్నా సరే, లేదా ఇంకేదనుకున్నా సరే, ప్రజాస్వామ్యం కూని అయిందనుకున్నా సరే, తాము చేయాల్సింది చేసుకుంటూ పోతామని చెప్తూనే ఉన్నారు. హోంమంత్రి లాంటి వాళ్ళు, రాష్ట్ర హోంమంత్రి లాంటి వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఎవరేమనుకున్నా మేము చేయాల్సింది చేస్తాం, చేసుకుంటూనే పోతామని. కానీ దేశ స్థాయిలో ఈ రకమైన చర్చ కనుక మరి ఇంకా ఎక్కువగా సాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. మరి ఆర్టికల్ 366 ప్రకారం బర్తరఫ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో జరిగింది, గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు బీహార్లో కానీ మరి యూపీలో కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ప్రభుత్వాలని బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే బ్రూట్ మెజారిటీ, అంటే అబ్సల్యూట్ మెజారిటీ, అద్భుతమైన మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వాలని బర్తరఫ్ చేశారు. ఇక్కడ కూడా మరి అదే రకమైన పరిస్థితులు ఏర్పడతాయేమో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని